హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డ్రై మౌత్ గురించి చెప్పుకుందాం. అంటే నోరు తడారిపోవడం లేదా నాలుక ఎండిపోవడం. చాలామంది పేషెంట్స్ ఈ కంప్లైంట్తో వస్తున్నారు. నోట్లోని లాలాజలాన్ని మెడికల్ పరిభాషలో సెలైవా అని చెప్పేసి అంటాం. ఈ సెలైవాని సెలైవరీ గ్లాండ్స్ కంటిన్యూస్గా సిక్రీట్ చేస్తూ ఉంటాయి. నిమిషానికి 0.4 ml చొప్పున సిక్రీట్ చేస్తాయని చెప్పేసి అంటాం. మనం ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు అది ఇంకా ఎక్కువ అవుతుంది, 2 ml వరకు అవుతుంది. ఇవి సరిగా సిక్రీట్ చేయలేనప్పుడు దీన్ని హైపోసెలైవేషన్ అని చెప్పేసి అంటాం. అప్పుడు నోరు తడారిపోతుంది. ఇందులో ఫస్ట్ డిహైడ్రేషన్ ఉంది. మీరు పని ఎక్కువ చేస్తున్నారు, వాటర్ సరిగా తీసుకోలేదు, లేదా బయట వేడిగా ఉంది, వాటర్ సరిగా తీసుకోవట్లేదు, డిహైడ్రేషన్. నెక్స్ట్ ప్లేస్లో మెడికేషన్స్ ఉన్నాయి. మీరు ఎలాంటి మెడిసిన్స్ వాడుతున్నారు, ఆ మెడిసిన్స్ లిస్ట్ చూసి వాటి వల్ల డిహైడ్రేషన్ వల్ల ఈ డ్రై మౌత్ వస్తుందా అని చెప్పేసి చెక్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ప్లేస్లో బీపీ కానీ, షుగర్ కానీ, ఆస్మా కానీ, థైరాయిడ్ సమస్యలు కానీ మొదటి దశల్లో ఇలా డ్రై మౌత్గా ప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ జాయింట్ ప్రాబ్లమ్స్, రిమటలాజికల్ డిసీజెస్ కానీ, హెమటలాజికల్ డిసీజెస్, రక్తానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, లేదా సైకియాట్రిక్ డిజార్డర్స్, స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, లేదా ఈటింగ్ డిజార్డర్స్, ఎక్కువ తినడం లేకపోతే తక్కువ తినడం, ఇలాంటి వాటి వల్ల నోరు తడారిపోతుందని చెప్పేసి అంటాం. నేను చెక్ చేసేటప్పుడు పేషెంట్ని నాలుగు పైకి తేల్చమని చెప్పేసి అంటాను అని చెప్పేసి. ఇక్కడ సాధారణంగా సెలైవా ఊరుతుంది. సెలైవా ఊరుతుందా లేదా చెక్ చేస్తాను ఈ పెన్ టాప్ చేసి. నెక్స్ట్ నాలుగు పైన టంగ్ ప్యాపిలే అని చెప్పేసి ఉంటాయి, అవి ఉన్నాయా పోయాయా, లేదా నాలుగు పైన ఏమైనా బీటలు ఉన్నాయా, క్రాక్స్ ఆన్ ది టంగ్. నెక్స్ట్ చిగుళ్ళు ఎలా ఉన్నాయి, స్మూత్గా ఉన్నాయా, అవి ఏమైనా బ్రేక్ అయిపోయాయా. నెక్స్ట్ పెలెట్ ఎలా ఉంది, అది బ్రేక్ అయిపోయిందా, లేదా మ్యూకోసల్ డెబ్రిస్ ఏమైనా ఉందా. నెక్స్ట్ పళ్ళు ఏమైనా పుచ్చిపోయాయా, అట్లీస్ట్ 2 పళ్ళు పుచ్చిపోయాయి అని చెప్పేసి ఉంటే హైపోసెలైవేషన్ లేదా డ్రై మౌత్ ఉంది అని కన్ఫర్మ్ చేసుకుంటూ ఉంటాం. అయితే వీటికి కొన్ని గ్రేడింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ పేషెంట్కి ఎప్పుడైనా డ్రై మౌత్ అని ప్రజెంట్ చేసినప్పుడు నోరు తడారిపోతుందని చెప్పాడు. దీనివల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందంటే ఏమి ఇబ్బంది లేదు సార్, కానీ నోరైతే తడారిపోతుందని చెప్పొచ్చు. దీన్ని గ్రేడ్ 1 అని చెప్పేసి అంటాం. గ్రేడ్ 2లో ఇబ్బంది అవుతుంది సార్, ఏమైనా మింగేటప్పుడు ఎక్కువ నీళ్ళు తీసుకుని మింగాల్సి వస్తుంది, లేదా కంటిన్యూస్గా ఎంతో కొంత వాటర్ ఏదో తాగాల్సి వస్తూ ఉంటుంది, లేదా ఏదో చప్పరించాల్సి వస్తుంది అని చెప్పేసి అంటే గ్రేడ్ 2 అని చెప్పేసి అంటాం. గ్రేడ్ 3లో పేషెంట్కి మాట ఇబ్బంది అయిపోతుంది, మాట తడబడిపోతుంది సార్ అని చెప్పేసి అంటాడు. ఇంకా ఒక్కొక్కసారి పేషెంట్స్ నోరు స్మెల్ వచ్చేస్తుందని చెప్పేసి, నోరంతా మండిపోతుందని చెప్పేసి ఇలా కూడా ప్రజెంట్ చేయొచ్చు. దీని తగ్గట్టుగా గ్రేడింగ్ చెప్తాం, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని చెప్పేసి. అయితే కొన్ని టెస్ట్స్ ఉన్నాయి, సక్షన్ మెథడ్ అని చెప్పేసి, అంతేకాకుండా స్ట్రిప్ మెథడ్ అని చెప్పేసి, స్పిట్టింగ్ మెథడ్ అని చెప్పేసి, డ్రైనేజ్ మెథడ్ అని చెప్పేసి ఈ టెస్ట్ చేస్తూ ఉంటాం. అయితే చాలాసార్లు పేషెంట్ ఇలా డ్రై మౌత్ అని ప్రజెంట్ చేసినప్పుడు మిగతా డిజార్డర్స్ అన్నీ రూల్ అవుట్ చేసుకుని తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉంటాం. అయితే ఇలాంటి కంప్లైంట్ ఏదైనా మీకు ఉన్నప్పుడు కంపల్సరీ మీ కన్సల్టెంట్ దగ్గర చూపించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.